గైస్ చెప్పండి వచ్చాను. ఈ వీడియోలో నా ఫస్ట్ ఇయర్ బీటెక్ మొన్నే కంప్లీట్ అయింది. ఆ ఫస్ట్ ఇయర్లో నేను నా జర్నీ గురించి చెప్తాను. దానిలో నేను ఎలా టైంపాస్ చేశాను, దానివల్ల నేను మళ్ళీ ఏంటి రియలైజ్ అయినా, ఇంకా నేను ఏం నేర్చుకుందాం అనుకున్నా ఏం నేర్చుకోలేకపోయినా, ఇంకా నేను చేయాలనుకుంటే కొన్ని చేశాను, కొన్ని చేయలేదు. వాటి గురించి వీడియోలో చెప్తాను. మెయిన్గా నా ఫస్ట్ బీటెక్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఫస్ట్ 10th నుంచి ఇంటర్ వరకు ఒక స్టేజ్ అంటే ఎట్లా అంటే చిన్నపిల్లలకి ఎట్లా అంటే మన మమ్మీ డాడీ తీసుకువెళ్తారు, జాయిన్ చేస్తారు, అయిపోతుంది. కాకపోతే బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు మనం చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎలా అంటే ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, మనం ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు కానీ, వాటి గురించి మనం రీసెర్చ్ చేసేటప్పుడు కానీ, ఇట్లాంటి ఆన్లైన్ క్లాసులు వినడం, నోట్స్ రాసుకోవడం అంతా ఇట్లా మనం మొత్తం ఇండివిజువల్గా చేసుకుంటూ వెళ్తాం కాబట్టి కొంచెం మనకి కొంచెం మెచ్యూర్ అనేది పెరుగుతుంది. అలా పెరగడం వల్ల బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇట్లా అది కొత్త ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇంటర్ 10th ఎట్లా అంటే చిన్నపిల్లల రోజు వెళ్ళడం రావడం అలా ఉంటుంది. కాబట్టి బీటెక్ అనేది మనకు టర్నింగ్ పాయింట్ అంటే ఎలా అంటే మొత్తం బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, కొత్త ఈక్వేషన్స్ కానీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కొంచెం డెప్త్గా ఉంటాయి. ఎలా అంటే కొత్త చాప్టర్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి. అలా ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఇంట్రెస్ట్ కలగదు. ఇలా నాకు కలగలేదు. కావడం వల్ల నేను ఏం చేస్తాను, రోజు కాలేజ్కి వెళ్ళడం, నోట్స్ రాసుకోవడం, రావడం, నేను సినిమా డౌన్లోడ్ చేసుకుని చూడడం. ఇట్లనే ఒక ఫస్ట్ సెమ్ వరకు నేను ఇట్లా కంప్లీట్ చేశాను. ఇలా కంప్లీట్ చేయడం వల్ల ఎట్లా అంటే కొంచెం అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు స్టడీస్ మీద. ఇలా పెట్టకపోవడం వల్ల ఎట్లా అంటే ఒక 2 బ్యాక్లాగ్స్ అయితే పడ్డాయి. అవి పడడం వల్ల అంటే మిగతా ఎగ్జామ్స్ మొత్తం మంచిగా రాశాను, అవి వెళ్ళాయి. కాబట్టి ఒక 2 సబ్జెక్టులు మొత్తం బ్యాక్లాగ్స్ పడ్డాయి. అవి కూడా మెయిన్గా ఇంపార్టెంట్ M1 ఫిజిక్స్ ఇవే పడ్డాయి. ఈ పడడం వల్ల కొంచెం ఎట్లా అంటే కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఎట్లా అంటే M1 పడ్డది, ఎట్లా M1 పడ్డాక అవి సెమ్ ఎగ్జామ్ అయిపోయినాక ఒక 15 days హాలిడేస్ ఇచ్చారు. ఎక్స్ట్రా మేము ఒక 5 days తీసుకోవడం వల్ల సెకండ్ ఇయర్ వెళ్ళే వరకు M1 అనేది కొంచెం ఇంటర్కి రిలేటెడ్గా ఉంది. కాకపోతే M2 అనేది మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్. ఎట్లా అంటే కొత్త ఈక్వేషన్స్ కానీ, కొత్త ఫార్ములాస్ కానీ, కొత్త స్టెప్స్ కానీ. ఇప్పుడు చెప్పండి, ఒకే స్టెప్కి ఒక క్వశ్చన్కి ఆల్మోస్ట్ 4 ఫార్ములాస్ అండ్ 4 స్టెప్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. అవి మనకి ఎలా అర్థమవుతాయి, అర్థం కావు.